ఇంకొక అంశం ఉన్నది. ఇక మా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక ఏ తలకాయ ఏడబెట్టుకుంటారో నాకు అర్థమవుతుంది. అంటే పైకి చూస్తారా, కిందికి చూస్తారా, నేలకే చూస్తారా అనేది డౌటు. ఒక్క ఏపీకే 9,000 కోట్ల నిధులు ఇచ్చాం. నెంబర్ 1 నగరంగా అమరావతి అవుతుంది. ప్రతి ఆంధ్రుడి కళ నెరవేరుతుంది. 70కి పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం. రక్షణ రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తున్నాం. జూన్ 21న మళ్ళీ ఏపీకి వస్తా యావత్ ప్రపంచం మన వైపు మాట్లాడుకునేలా చేయాలి. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మోదీ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో ఉన్న ఎంపీలందరూ కూడా మరి గుజ్జిగుర్రానికి పని లేదు అవుతాలో లేకపోతే ఏం చేస్తాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏంది పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గలం లేదు, తెలంగాణ బలం లేదు, తెలంగాణకు సంబంధించిన గలం ధలం బలం ఎక్కడ కనవలే, గలం ధలం బలం ఏడ కనవలే పార్లమెంట్ సాక్షిగా. ఈరోజు ప్రధాని మోడీ సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా 9,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినామని చెప్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని తెచ్చిళ్ళు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరినీ అడుగుతున్నా, గుండు సున్నా కాకపోతే ఏంది మీరు తెచ్చింది? మన పార్లమెంట్లో తెలంగాణలో బడ్జెట్ విషయంలో తెలంగాణ పదం ఎక్కడన్నా వినబడ్డదా అసలు? మళ్ళీ ఏది పంచుకున్నట్టుగా మీకెనిమిది మాకెనిమిది లేదా మీకు 10 మాకు 10 అన్నట్టుగా కాంగ్రెస్ లోపాయికార ఒప్పందంతో చేసుకున్నది. ఈరోజు 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయండి. మన దగ్గర ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? మన దగ్గర ఉన్న 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? పక్కన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 9,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినామని ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి దాని సంగతి ఏంది అంటున్నా? 9,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిల్లట, దాని సంగతి ఏంది? దీని గురించి ఏమన్నా చర్చిస్తారా? చర్చించరు. మనకెందుకు అనే కాడికి పోతుంది. ఇక దాంతో